RTI Act 2005, RTE 2009, RTI Act 2005, any information that affects the life and liberty of a person shall be provided within the period of a day. RTI యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తి యొక్క జీవితానికి మరియు స్వేచ్ఛకు భంగం కలిగే సందర్భంలో ఆ సమాచారాన్ని ఇంత కాల వ్యవధిలో అందజేయాలి. ఎంత కాల వ్యవధిలో అంటే 45 గంటల వ్యవధిలో 48 అవర్స్లో మనం ఆ సమాచారానికి కాల వ్యవధి అంటే ఒక వ్యక్తి తన జీవితానికి మరియు స్వేచ్ఛకు భంగం కలిగించే సందర్భంలో వీళ్ళు సమాచారం అన్నది 45 గంటలలో వాళ్ళకు అందించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. As per RTE Act 2009, RTI 2005, RTE Act 2009, what should be the distance norm from the class 1st to 5th students to assess school nearby their habitations? RTE Act 2009 ప్రకారం 1 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకు తమ నివాసాలు నుండి ఎంత దూరంలో పాఠశాల అందుబాటులో ఉండాలి అన్నది 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ దూరంలో 1 నుంచి 5 తరగతుల పిల్లలకి వాళ్ళ నివాసం నుంచి 1 కిలోమీటర్ దూరంలో పాఠశాల అన్నది ఉండాలి. నెక్స్ట్, ద సబ్జెక్ట్ సివిక్స్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇండియన్ స్కూల్స్ కరికులం డ్యూరింగ్ దిస్ పీరియడ్. ద సబ్జెక్ట్ సివిక్స్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇండియన్ స్కూల్ కరికులం డ్యూరింగ్ దిస్ పీరియడ్. భారతదేశంలోని పాఠశాల విద్యా ప్రణాళికలో పౌరశాస్త్రం ఒక సబ్జెక్టుగా చేర్చబడిన కాలము ఇన్ కొలోనికల్ పీరియడ్. వలస రాజ్య కాలము ఇన్ ద కొలోనియల్ పీరియడ్. భారతదేశంలో పాఠశాల విద్యా ప్రణాళికలో పౌరశాస్త్రం ఒక సబ్జెక్టుగా చేర్చబడిన కాలము వలస రాజ్య కాలము. నెక్స్ట్ క్వశ్చన్. As per NCF 2005, the total number of instructional days recommended for the completion of a syllabus in an academic year are 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో పాఠ్య ప్రణాళికను పూర్తి చేయుటకు సిఫార్సు చేసిన మొత్తం రోజులు ఎన్ని? 200 days, 200 రోజులు. 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో పాఠ్య ప్రణాళికను పూర్తి చేయుటకు సిఫారసు చేసిన మొత్తం రోజులు 200 రోజులు. ద యావరేజ్ యాన్యువల్ ఇంక్రీజెస్ ఇన్ ద